ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరికీ గుడ్ మార్నింగ్. ఉదయకాలపు కృపా వాక్యములోనికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. ఈ దినమందు దేవుడు తన మహాకృప చేత మనలని నడిపించుటకును, ఆయన వచనం మనలని బలపరచుటకును, ఆయన సన్నిధానములో మనం తలలు వంచి ప్రార్థిస్తాం. పరిశుద్ధుడైన దేవ, పరమ తండ్రి, గత రాత్రి అందయు నీవు మమ్మల్ని కాచి కాపాడి సౌఖ్యము ఆరోగ్యమును ఇచ్చి, దేవా ఉదయమున లేచి ప్రభువా నిన్ను ఘనపరచడానికి నీవు మాకు నిలబెట్టిన ఈ సమయమును బట్టి నీకు స్తోత్రం. దేవా నీ ఈ ఉదయకాల సమయం మాతో మాట్లాడపోవచ్చున్నందుకు నీకు వందనాలు. నీ కృప వలన మమ్మల్ని ధైర్యపరచి నడిపించుమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగా చలి ఉన్నటువంటి ఈ సమయములలో దేవుని వచనం మనలని ధైర్యపరచుచున్న, మనకు జీవం ఇచ్చుచున్న, మనలని పులుగురుపుచున్నటువంటి ఒక సత్యవచనమై ఉన్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. బైబిల్ మనము పరిశీలన చేస్తున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉండి బానిసత్వపు స్థితిలో వారు చాలా కలవరపరచబడ్డారు. వారు చాలా వేదన పడ్డారు. ఎలా ఇక్కడి నుంచి తప్పించుకోవాలో తెలియక వారు నలిగిపోవచ్చున్నప్పుడు దేవుడు ఆ ప్రజలను ప్రేమించి వారిని ఆ బానిసత్వపు శక్తులలో నుండి, ఫరో యొక్క బానిసత్వము నుండి విడుదల ఇచ్చి వారిని పాలు తేనె ప్రవహించు వాగ్దత్త కనాన్ అనబడు దేశంలోనికి తీసుకొని వెళ్ళాలని ఒక మంచి నాయకుడును నిర్ణయించుకున్నాడు. ఆ నాయకుని పేరు మనకందరికీ చాలా పరిచితమైన పేరే మోషే. హల్లెలూయా. అయితే నిర్గమకాండములో 14వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు మనకు తెలుసు, ఈ ప్రజలందరూ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారండి. విడుదల పొందిన ప్రజలు అరణ్యములో ప్రయాణిస్తూ, ఇప్పుడు వారు ఫరో సైన్యానికి చాలా దూరం అయిపోయాడు, కానీ వారి ప్రయాణం ఆగిపోయిందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే వారు ముందుకు వెళ్ళడానికి మార్గం లేని ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో వచ్చి చేరి నిలబడియారు. ఇరు ప్రక్కన అది భయంకరమైన ఎత్తైనటువంటి పర్వతములు, ముందు ఎర్ర సముద్రం. వారు ఇలా ముందుకు వెళ్ళలేక సముద్రం తీరమున వారు టెంటు వేస్తూ అలా వారు సమయం గడుపుతుండగా ఒక ఆరవారవం, ఒక జన సమూహం యొక్క స్వరం వారికి వినబడుతుంది. వారు తల ఎత్తి చూసినప్పుడు వారి వెనక నుండి ఫరో రాజు తన సైన్యముతో పూర్వాధిక శక్తితో బలముతో వస్తున్నారు. దేనికోసం? ఈ ఐగుప్తుల నుండి బయలుదేరినటువంటి ఇశ్రాయేల్ ప్రజలను మరలా పట్టి వారిని ఆ బానిసత్వంలోనికి తీసుకుపోవడానికి. నా ప్రియమిత్రమా, ఈ ఉదయకాల సమయం కొన్ని కారణముల వలన ముందుకు వెళ్ళలేక, లేదా మీ పనులను కొనసాగించలేక, వ్యాపారంలో ముందడుగు వేయలేక, కుటుంబ జీవితంలో ముందుకు వెళ్ళలేక, ప్రతి విషయములలో, పిల్లల భవిష్యత్తు విషయంలో, వారి చదువు విషయములలో ముందుకు వెళ్ళలేక ఆగిపోయినటువంటి యొక్క పరిస్థితిలో ఈరోజు ఉదయకాల సమయం ఈ వాక్యం మీరు వింటున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. శ్రద్ధగా వినండి. దేవుని ఎదుట మోషే ఇప్పుడు ప్రజలందరికీ నాయకుడై ఉన్నారు. ప్రజలు ఆ ఐగుప్తు నుండి విడుదల పొందిన సమయంలో చాలా గంతులు వేస్తూ వారు సంతోషముతో దేవుడు అద్భుతం చేశాడని చెప్పి బయలుదేరిన సందర్భంలో వారికి మేఘ స్తంభమై నిలబడిన దేవుడు, రాత్రి అగ్నిస్తంభమై తోడుగా నడిచిన దేవుడు, ఇవన్నీ వారు కలిగి చూసి అనుభవిస్తూ వస్తూ ఉంటున్నా, కానీ ఇప్పుడు ఈ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు వారు కలవరం ప్రారంభించారు. వారిలో కలవరం ప్రారంభించిందండి. వారు కలవరపడడం ప్రారంభించినారు. ఎందువలన? ముందుకు వెళ్ళడానికి మార్గం లేదని, ఒక దారి లేదు అనే ఒక కలవరం. అదే మాత్రం కాదు, సైనికులైనటువంటి ఫరో తన సైన్యంతో వస్తూ ఉంటున్నారు. వారు మమ్మల్ని పట్టుకున్నట్లయితే మా స్థితి ఇంకా అధ్వానంగా మారుతుందనే భయం వారిలో వచ్చింది. అర్థమవుతుంది కదా? అయితే మోషకు విరుద్ధంగా వారు మాట్లాడడం ప్రారంభించినారు. మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చిన వారు అన్ని ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు ఇష్టం వచ్చిన తీరుగా వారు మాట్లాడారు. కానీ మోషే అప్పుడు దేవునికి మొర్రపెట్టడం ప్రారంభించాడు. మోషే వారితో అన్నారు, భయపడవద్దు, దేవుడు ఈరోజు మీ కొరకు చేయబోచున్న అద్భుతకరమైన కార్యములను మీరు ఊరకుండా నిలిచి ఉండి చూడుడి అని చెప్పి ధైర్యపరిచారు. ఆ సమయంలో
దేవుడు మోషతో మాట్లాడాడు, ప్రజలందరితో మాట్లాడలే. మోషతో ఏం మాట్లాడి తెలుసా? దాని 14వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే అందులో యెహోవా మోషతో, నీవెలా నాకు మొరబెట్టుచున్నారు, సాగిపోవుడి అని ఇశ్రాయేలులతో చెప్పుము. హల్లెలూయా. ఏం చేయాలన్నారు? సాగిపోమని చెప్పుచున్నారు. ఎవరితో చెప్పాలి? ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పేసేయి, సాగిపోమ్మని చెప్పుమంటున్నారు. నా ప్రియమిత్రమా, ఈరోజు నీవు భయపడుచున్నటువంటి ఏ సమస్యలైనా ప్రభు విషయంలో ప్రభువు నీ పక్షాన నీ కొరకు యుద్ధం చేయబోచున్నాడు. ఒక వ్యాపారం చేయాలని ఉంటుంది, కానీ ఎలా చేస్తే అది సక్సెస్ అవుతుందా లేదా అనుమానంతో ఉంటున్నావా? దేవుడు అంటున్నారు, సాగిపో. ముందుకు వెళ్ళడానికి మనసు ఉన్నట్లయితే దేవుడు నీ కొరకు మార్గం తెరుస్తాడు. వెనక్కకు తిరిగి పోవడానికి ఉన్న మనసు నీకు ఉన్నట్లయితే నీ విజయమును చూడలేదు, నీ పరాజితుడవే. ప్రభు నీలో ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుడు నిన్ను గమ్యం చేర్స్తాడండి. నిన్ను ఆటంకపరిచేవారు చాలామంది ఉండొచ్చు, నిన్ను కలవరపరిచేవారు చాలామంది ఉండొచ్చు, నీకు విరోధముగా నిన్ను కృంగదీయడానికి ప్రయత్నించేవారు చాలామంది ఉండొచ్చు. కానీ నీవు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్న వారికంటే గొప్పవాడు. ఆ ప్రభు ఈ ఉదయకాల సమయం మీతో నాతో మాట్లాడుచున్న వచనం, ముందుకు వెళ్ళండి, ముందుకు సాగిపో. ఎర్ర సముద్రం రాని, అగ్ని రాని, ఏదొచ్చినా అక్కడ ప్రభుని సన్నిధి నీకు ముందుగా వెళుతుంది. హల్లెలూయా. మోషే ఈ మాట ప్రజలతో చెప్పుచున్నప్పుడు ప్రజలు ఒక్క రెగమైనటువంటి చూపులో మోషే మీదకి చూస్తున్నారు. ఈయనకి ఇన్ని రోజులు లేని ఏదైనా ప్రాబ్లం స్టార్ట్ అయిందో లేదో, ఎర్ర సముద్రమును చూసి అందులోనికి సాగిపోమని చెప్పడానికి మేమేనా గేదెలా, మేమేమైనా ఆవులా? ఈ వాగు ఈత కొట్టి అవతల పోవడానికి ఇది వాగు కాదు కదా, సముద్రమేనే అనే ఉద్దేశంతో వారు అడుగుతూ ఆ చూపులోనే ఆ అర్థం ఉంటుంది. కానీ దేవుడు మోషేతో చెప్పాడు, నీ చేతిలో నీవు పట్టుకొని వెళ్ళినటువంటి ఆ ఎండిన కర్రను సముద్రం వైపు చాపు. ఆ సముద్రం వైపు కట్ట చాపగానే సముద్రం రెండుగా విభాగింపబడ్డదండి. అంటే ఆ కట్ట ఏదో మాజిక్ కర్ర కాదు. స్తోత్రం. దేవుని అధికారం కలిగిన, అధికారంతో కూడిన చేతులు చాపి ఆ వాగును, ఆ సముద్రమును రెండుగా చేశారు. నాకు చాలా నచ్చిన ఒక భాగం ఏమిటి అంటే దాని 29వ వచనంలో అయితే ఇశ్రాయేలీయులు ఆ సముద్రం యొక్క మధ్య భాగంలో ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కన గోడవలే ఉండెను. స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మీరు కలలో ఆ దృశ్యమును చూడండి. ఇరు ప్రక్కన పెద్ద గోడవలే నీళ్లు ఆగి ఉంటున్నటువంటి మార్గములో వారు ప్రయాణిస్తూ ఉంటున్నారు. ఈ ఉదయకాల సమయం నా ప్రియమిత్రమా, నిన్ను కలవరపరచుచున్నా, నీ కుటుంబానికి విరుద్ధంగా నిలబడుచున్నా, తరములకు విరుద్ధముగా మాట్లాడుచున్నా, ఉద్యోగ రంగంలో నిన్ను వెనక్కకు కృంగదీయడానికి ప్రయత్నిస్తున్నా, చదువు విషయంలో ముందుకు వెళ్ళనీయకుండా ఆటంకపరచుచున్నా, ప్రతి శకుదుల మధ్య నుండి నీవు వెళ్ళిపోతావు. హల్లెలూయా. కారణం, నిన్ను నడిపించే నాయకుడు ఎవరై ఉన్నారు? ప్రభు అయి ఉన్నారు. ఈ ఉదయకాల సమయం ఒకవేళ ప్రభువును నీవు రక్షకుడుగా అంగీకరించలేకపోతే ఇదే నీకు మంచి సమయం. నీవు ఆ ప్రభువును రక్షకుడుగా అంగీకరించండి. ప్రభు నీ జీవితంలో ఉండి నిన్ను నడిపించినట్లయితే సముద్రం నిన్నేమీ చేయలేదు, అగ్ని నిన్నేమీ చేయలేదు. హల్లెలూయా. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుడు చంద్రుడు కదలకుండా ఆయా స్థలాలలో నిలిచిపోయారు. ఆమేన్. కానీ సువార్త భాగంలోనికి మనం వచ్చినప్పుడు యేసు ప్రభు వారి భూమి మీద పరిచర్య చేస్తూ వెళ్ళుచుండగా తిమాయి కుమారుడైనటువంటి బర్తిమాయి అనబడు గుడ్డివాడు, అతడు బాగా బిగిరగా ఏడుస్తుంటున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని చెప్పి కేకలు వేస్తూ తను ప్రార్థిస్తుండగా, లేకపోతే తను గొంతెత్తుచుండగా ముందు నడిచినటువంటి వారందరూ ఊరుకో, సప్పుడు చేయకు, ఏంటిది ఈ కేకలు, ఆగు అన్ని చెప్పి ఆయనను డిస్కరేజ్ చేయడానికి చాలా ప్రయత్నించారు. ఎస్, ఆయనను ఆపడానికి ఉన్న ప్రయత్నమే ముందు నడిచిన నాయకులు చేశారు. వింటున్నారా? ముందు నడుచుచున్నటువంటి యేసుప్రభుని శిష్యులలో నాయకత్వం కలిగినటువంటి వారు, మేమే గొప్ప,
మేము మాత్రమే చెప్పినది యేసుప్రభు వారు వింటాడని చెప్పి నడుస్తున్నటువంటి కొంతమంది భక్తులు ఆ దీన స్థితిలో ఉన్నటువంటి గుడ్డివాడిని కూడా ఏడవకుండా ఆపడానికి ప్రయత్నించారు. ఉన్నారా ఈరోజు నీ జీవితంలో అలాంటి వారు? దిగులు పడద్దమ్మా, దిగులు పడద్దయ్యా. నీకు విరుద్ధముగా ఎన్ని మాట్లాడి నిన్ను ఆపడానికి ప్రయత్నం చేసిన నీవు గొందెత్తు, నీవు నోరెత్తి పిలు, దేవా నన్ను కరుణించుము. సూర్యుడు చంద్రుడు యెహోషువ ప్రార్థించినప్పుడు ఆయా స్థలాలలో నిలబడిపోయారు. కానీ ఈ దీన స్థితిలో ఉన్న బర్తిమాయి గొంతెత్తి పిలువగా సూర్యుని చంద్రుని నిర్మించిన దేవుడే వాని యొద్ద ఆగిపోయాడండి. హల్లెలూయా. నా ప్రియమిత్రమా, దేవుడు నీ మీద కనికరం చూపించడానికి సమర్థుడు. ఆయన కేవలం అక్కడ ఆగి అతనికి కావాల్సిన కంటి చూపును ఇచ్చినంగానే వెళ్ళిపోయాడు. దేవుడు నీతో కూడా ఉన్నట్లయితే నీవు సకల భయమును జయించగలుగుతావు, సకల పరాజయమును జయించగలుగుతావు, సకల మరణ భయమును నీవు గద్దించి ముందుకు వెళ్ళగలుగుతావు. నేను భయపట్టిస్తున్నా, కలవరపరచుచున్నా శక్తి ఏదైనా పర్వాలేదు, దేవుడు నీ పట్ల అద్భుతం చేయుటకు సమర్థుడవై ఉన్నాడు. దేవుడు నీకు అద్భుతం చేయడానికి సమర్థుడవై ఉన్నాడు. నీవు ఆయన చేతిలో చెక్కబడిన వ్యక్తివై ఉంటున్నావు. చూడండి, ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ ఇన్నాళ్ళు వరకు చూడలేని ఒక వింతైన అనుభవం నుండి వారు దేనినైతే భయపడ్డారో, వారు భయపడేది ఏంటిది? ఎర్ర సముద్రమును. ఈ సముద్రం ఎలా దాటాలి? వెనక గుర్రముల యొక్క సప్పుడు, రథం యొక్క సప్పుడులు. ఫరో రాజు అంటున్నారు, ఇంకను వేగం పో, వారిని పట్టుకో అని చెప్పి సైనికులను వేగం చేపిస్తున్నటువంటి స్వరం వినబడుతుంది. ముందు ఎర్ర సముద్రం. ఈ రెండు భయముల మధ్యలో ఏం చెయ్యాలని తెలియక వారిని నడిపించిన నాయకులకు విరుద్ధముగా మాట్లాడడం ప్రారంభించారు. స్తోత్రం. మీరు స్వయాన మీ నాయకులకు విరుద్ధముగా మాట్లాడలేము. సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు చూడవలసినటువంటి దేవుని వైపు కన్నెత్తకపోతే ముందు కనిపించిన వాడందరినీ మీరు తిట్టుకుంటారు. ఎస్, అది సహజమే. నా ప్రియమిత్రమా, నడిపించే నాయకుడవు మోష కాదు, దేవుడే మోషలో ఉండి నడిపిస్తుంటున్నాడు. నీవెన్ని సంఘాలు మార్చుకున్నా నీకు జయం కలగదు. నీవెన్ని పాస్టర్ల చుట్టూ తిరిగినా నీకు విజయం కాదు. నీవు దేవుని వైపు నీ కన్నులెత్తి యథార్థముగా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుచున్న ఒక్క సంఘమునకు సభ్యుడుగా ఉండి దేవుని వాక్యములు వేరుపారి నీకేదైనా డౌట్ ఉండే ఆ దైవ సేవకుని అడిగి దైవ సేవకునితో మంచి మనసు కలిగి ముందడుగు వేస్తూ వెళ్ళగలిగితే నిశ్చయముగా నీకు ఉన్నతమైన విజయం దేవుడు అనుగ్రహిస్తాడు. మోషకు విరుద్ధముగా మాట్లాడాడు, కానీ మోష అక్కడ ఏమి అనలేదు. మోష దేవునికి మొరపెట్టాడు. అప్పుడు దేవుడు మోషతో ఒక ఫ్రెండ్తో మాట్లాడుతుంటున్నాడు, నీవు మొరపెట్టాల్సిన సమయం కాదురా బాబు, వారు సాగిపోమని చెప్పు, నేనున్నా కదా. ఈరోజు నీవు ఏడ్చుకుండు కలవరపడి కుటుంబ జీవితంలోనో, నీ పిల్లల విషయంలోనో, నీ వ్యాపారంలోనో, నీకే సమస్యలైనా సరే నా ప్రియమిత్రమా, నీవు ఏడుస్తూ కూర్చున్నటువంటి వ్యక్తివైతే దేవుడు ఏమీ చేయలేదు. నీవు లెమ్ము, తేజరిల్లిమ్ము. స్తోత్రం. దేవుడు ఈ పగల్, ఈ ఉదయకాల సమయం, ఈ మార్నింగ్, ఈ డివోషన్స్, హల్లెలూయా, ఈ ఉదయకాలపు కృపా వాక్యము చేత మీతో నాతో మాట్లాడుచున్నాడు. సాగిపో. నిన్ను ఎదిరించేవారు ఎవరు లేదు, నీకు విరోధి ఎవరు లేదు. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు ముందు నడువబోచున్నాడు. ఆయన నిన్ను జయప్రదముగా నడిపింపబోచున్నాడు. నీ చేయుచున్న పనులలో విజయం లేదని నీవు బాధపడుచున్నావా? నీ కన్నీళ్లు కార్చుచున్నటువంటి స్థితిలో ఉన్నావా? నీ దుఃఖములో ఉంటున్నావా? నీ కలవరములో ఉంటున్నావా? నీ వేదనలో ఉంటున్నావా? నీ ఆర్థిక సమస్యలతో అల్లాడిపోచున్నావా? ముందడుగు వేయండి. నిశ్చయముగా ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయుటకు సమర్థుడవై ఉంటున్నారు. మోషను నడిపించిన దేవుడు, యెహోషువను నడిపించిన దేవుడు, శిష్యులందరినీ నడిపించిన దేవుడవు. ఈ ఉదయకాల సమయం నిన్ను నీ కుటుంబమును నడిపించుటకు సమర్థుడవై ఉంటున్నాడు. అధికారం కలిగిన దేవుని చేతిలో ఈ ఉదయకాల సమయం
నీ జీవితమును సమర్పించగలిగినట్లయితే నిశ్చయముగా ప్రభు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆయనకు అసాధ్యమండి భూమి మీద ఏమీ లేదు. నీవు ముందడుగు వేయడానికి ఉన్నటువంటి మనసు కలిగి ఉన్నట్లయితే గో ఫార్వర్డ్. హల్లెలూయా. దేవుడు అదొక్కటే నీ గురించి కోరుతున్నాడు. ముందుకు సాగిపో. ఈ బండికి మాత్రం రివర్స్ గియర్ లేదండి. ఇది ముందుకు వెళ్ళాల్సినటువంటి వాహనం మాత్రమే. దీనికి మంచి డ్రైవర్ యేసు ప్రభువే. ఆయన నిన్ను నడిపించదగినట్లు నీ జీవితం అనబడు ఈ దోనను, ఈ వాహనమును ఆ ప్రభుని చేతికి అప్పగించినట్లయితే ఆయన నిన్ను తీసుకొని వెళ్ళొచ్చాడు. ఆయన నిన్ను విజయములోనికి నడిపిస్తాడు. అందరికీ పోదామని చెప్పిన యేసు ప్రభులో మీద నీకు నమ్మకం ఉన్నట్లయితే ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని తుఫాను రేగినా, నీ దోనను అచ్చలగుత్తలం చేద్దాడని ప్రయత్నించిన పిలిచిన దేవుడు అందరికి తీసుకొని వెళ్ళొచ్చాడు. నిన్ను జీవం కలిగిన దేవుడే పిలిచి ఉన్నాడు. నీతో స్పందించగలిగిన, నీతో మాట్లాడగలిగిన దేవుడే నిన్ను పిలిచి ఉన్నాడు. నీవు అధైర్యపడవద్దు. ఇప్పుడు సముద్రం మధ్యలో ఇరు ప్రక్కన నీళ్ళు గోడగా ఉన్నప్పుడు వారిలో ఉన్న ఆనందం ఒక్కసారి చూడండి. ఆ ఆనందముతో వారు దేవునికి స్తోత్రం చెల్లించాడు. అబ్బా, ఇంత గొప్ప దేవుని మనం మరచిపోయి ఇలా ముందుకు వెళ్ళాము, కానీ ఈరోజు దేవుని కృప మనలని నీటి మధ్యలో ఈ విధముగా ఆనందించగలిగినట్లు మార్చాడు అని వారు ఒకరినొకరు సంతోషంతో చెప్పడం ప్రారంభించాడు. అంతే మాత్రం కాదు, దేవుడు వారితో ఒక మాట చెప్పాడు. ఈ రోజు వరకు నిన్ను ఇబ్బంది పెట్టించిన ఐగుప్తే శక్కుదులను ఇక ఎన్నడూ నీవు చూడవు. ఎస్, ఈరోజు నీతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. నిన్ను వెంబడించినటువంటి పైశాచికమైన పితృపారంపర్య చీకటి ప్రభావములు శక్కుదులను ఇక ఎన్నడూ నీవు చూడనీయకుండా వాటిని సముద్రపు అగాధములోనికి ముంచివేసిన దేవుడు ఈరోజు నీతో కూడా ఉండి నీకు జయం ఇవ్వబోచున్నాడు. మాంత్రిక శక్కుదులకు, చేత్తపడి శక్కుదులకు, దుర్పూజ శక్కుదులకు, పైశాచికమైన ఏ చీకటి ప్రభావములకు నీ మీద అధికారం లేదు. కారణం నీలో ఉన్నవాడు జీవం కలిగిన దేవుడవు. నీకు విరోధముగా ఎన్ని కుతంత్రములు, కుయుక్తులు పైశాచికుడు చేసిన, చీకటిలు ప్రభావములు చేసినా అదేది నీకు పారకుండా నిన్ను జయప్రదముగా నడిపించడానికి ప్రభు ఈ ఉదయకాల సమయం సమర్థుడవై ఉంటున్నారు. అనారోగ్యముల చేత ముందుకు వెళ్ళలేక ఇది నయమవుతుందో లేదో అని అనుమానంతో ఈ పగలు నీవు ఈ ఉదయకాల సమయం మాట వింటున్నావా? నా కుటుంబ జీవితం ఎందుకు ఇలా అయిపోతుంది? భార్య భర్తకు లోబడడం లేదు, భర్త భార్యను ప్రేమించడం లేదు, తల్లిదండ్రులకు పిల్లలు విధేయులు కావడం లేదు. నేను ఎలా ముందుకెళ్ళాలి ఆలోచిస్తున్నావా ఈ ఉదయకాల సమయం? ప్రభు అంటున్నాడు, సాగిపో. ఆయన నీ కుటుంబమును నడిపించుటకు సమర్థుడు. ఆయన నీ పిల్లలను అదుపులో తీసుకురావడానికి సమర్థుడు. దారి తప్పిపోవడం కాదు, సరి అయిన మార్గములో నడిపించుటకు ఆ ప్రభు సమర్థుడవై ఉన్నారు ఈ ఉదయకాల సమయం. నా ప్రియమిత్రమా, దేవుడు యెహోవా మోషేతో చెప్పినట్లు ఉదయకాల సమయం నీతో ప్రభు మాట్లాడుచున్నాడు. నీ ముందున్న సమస్యను చూసి భయపడి కలవరపడి ఆగిపోవడానికి కాదు, సధైర్యం ముందుకు వెళ్ళు, సాగిపో. దేవుడు నీకు అద్భుతం చేయబోచున్నాడు. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, అలనాడు మోషతో నీవు మాట్లాడినప్పుడు చెప్పాడు, ఆ ప్రజలు సాగిపోమని చెప్పమన్నాడు. అవునయ్యా, ఈ ఉదయకాల సమయం ముందుకు వెళ్ళలేక, పనులు పూర్తి చేయలేక, ప్రారంభించిన పనిని ఎలా పూర్తి చేయలేము అని చెప్పి కృంగిపోయి తల పట్టుకొని కూర్చున్నటువంటి కొందరు ఉన్నారు. వ్యాపారంలో ఓటమి అనుభవించిన వారు ఉన్నారు. కుటుంబ జీవితంలో పరాజయం వారు చూసి భయపడి పడిపోయిన వారు ఉన్నారు. ప్రభు, ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని తెలియక నెట్టూర్పులు విడుచున్నటువంటి వారు ఉన్నారు. అనారోగ్యములతో హాస్పిటల్ చుట్టూ తిరిగి ఉన్నదంది వ్యయం చేస్తూ మరింత సంగడపడుచున్న వారు ఉన్నారు. ఈ ఉదయకాల సమయం ప్రభువా, మేము ప్రార్థించుచున్నామయ్యా, నీ నామమున వారందరూ ముందుకు సాగిపోగలిగిన ధైర్యమును, విశ్వాసమును వారిలో వర్ధుల చేయండి. మేమందరము కానొక దినం ప్రభును ఘనపరచుచున్న అనుభవంలో నిలబడగలిగినట్లు దేవాని సహాయం మాకు అనుగ్రహించుమని యేసయ్య పవిత్ర నామమున ఈ ఉదయకాలం ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ములని, మీ కుటుంబమును, మీ తరములను
సమృద్ధిగా దీవించునుగాక. దేనిని చూసి కూడా భయపడి ఆగిపోకుండా సాగిపో. దేవుడు ఈ దినమందు అద్భుతం చేయబోచున్నారు. ఇటువంటి విందైనటువంటి సందేశములు రోజు మీకు దొరకాలని మీరు ఆశించినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హల్లెలూయా.